అప్ టు 1700 రేటింగ్ వరకు కొంతమంది ఇవ్వగలరు. ప్రొఫెషనల్ కోర్సు కొంతమంది ఇవ్వగలరు. కొంతమంది ఇవ్వగలిగి ఉన్నప్పటికీ కూడా టైం పట్టలేనటువంటి స్థితి ఉంటుంది. బట్ మీరు ఆ క్యాలిక్యులేషన్ తీసుకుని పిల్లల లైఫ్తో ఆడకుండా కరెక్ట్గా జడ్జ్ చేసుకుని కదా యూ కెన్ డివోట్ ద టైం ఫర్ ద చైల్డ్ ఆర్ నాట్ 1-to-1 అనేటువంటి చూసుకుని ఇవ్వనేటువంటిది నా యొక్క అభ్యర్థన కోచ్లకి. సో ఈ విధమైన ప్రమాణాలు మీరు పాటించుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు అయితే తప్పకుండా మీ పిల్లలు సృజనాత్మకతో ముందుకు వెళ్తారు. అండ్ ముఖ్యంగా ఒక్కటి చెప్పి ముగిస్తాను, ఈ చెస్ గేమ్ అనేటువంటిది ఓవర్ ద నైట్ గేమ్ కాదు. ఒక డార్క్ రూమ్ ఉంటుంది అనుకోండి. ఎగ్జాంపుల్ చెప్తాను, నేను చాలామంది అర్థం చేసుకోండి పేరెంట్స్. ఒక డార్క్ రూమ్లో మిమ్మల్ని పెట్టే ఇదే రూమ్ ఇంత చీకటి అయిపోయింది, మొత్తం అమావాస్య చీకట్లో ఉన్నది. దేర్ ఇస్ ద స్టైర్స్, ఒక్క దగ్గర ఒక స్టైర్ ఉంది. ఎక్కడ ఉన్నదని మీకు తెలియదు, బట్ స్టైర్ ఈజ్ దేర్. మిమ్మల్ని చీకట్లో పడిస్తే మీరు ఎలా వెతుక్కోవాలి? కొంతమందికి అదృష్టం కొద్దీ ఇలా చేయి చాపగానే నిత్యం దొరుకుతుంది, ఆ మెట్లు దొరుకుతాయి. కొంతమందికి 2 గంటలు కష్టపడినప్పటికీ కూడా ఆ నిత్యం దొరకదు. సో వాళ్ళు అలా వెతుకుతూనే ఉంటారు. నిత్యం దొరికిన వాడు మటుకు నిత్యం వదలకుండా పైకి వెళ్తారు. అలాగే కొంతమందికి చాలా ప్రెషర్ స్పార్క్నెస్ వస్తుంది, అదృష్టం కొద్దీ అవ్వచ్చు, వాళ్ళ ఇన్స్టింక్ట్ అవ్వచ్చు, వస్తుంది. అంతా చూసి అది కోచ్ మేమో వెంట మా కోచ్ మారుస్తామని అనుకోకండి. ట్రస్ట్ అనేది ముఖ్యం. మీకు ట్రస్ట్ అనేటువంటిది ముఖ్యమైనప్పుడే మీరు ముందుకు రాగలరు. ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకండి. అండ్ మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్, ప్రొఫెషనల్ పేరెంట్స్, వీఆర్ లాంచింగ్ ఎ ప్రోగ్రామ్ ఫర్ ద ఆర్బిట్రేషన్, ఇల్లీగల్ మూవ్స్ గురించి కానీ మరొకటి టైం కంట్రోల్ గురించి కానీ. బేసిక్ ఆర్బిట్రేషన్, ఆర్బిటర్ అంటాడు ఒకడు, ఆర్బిటర్ అంటాడు. మీరు చూడండి, ఇక్కడ పెట్టండి, చిన్నపిల్లల టోర్నమెంట్ పెడితే వెంటనే క్లాక్ టైం స్టార్ట్ చేసిన వెంటనే 15 చేతులు వేస్తాయి. ఆర్బిటర్ ఫస్ట్ యూ టీచ్ యువర్ సన్స్ చిల్డ్రన్ నాట్ టు రైజ్ దేర్ హ్యాండ్స్. మీకు బేసిక్స్ ఆఫ్ ద నాలెడ్జ్ ఎప్పుడు చెప్పగలంటే మీరు అప్డేట్ అయితే ఉంటారు. అందుకని యూ ప్లీజ్ ఆల్సో ఆల్ ఆఫ్ యూ పేరెంట్స్, దోస్ ప్రొఫెషనల్ పేరెంట్స్, ఈ ప్లీజ్ జాయిన్ ది ఆర్బిటర్ రీఫ్రెషర్ కోర్స్. తెలుగులో కూడా చెప్తాము, ఇంగ్లీష్లో కూడా చెప్తాము, మల్టిపుల్ బైలింగ్వల్లో మ్యాక్సిమం తెలుగు కవర్ చేస్తాం. మీకు అందరికి అర్థమయ్యే బేసిక్ ఆఫ్ ద రూల్స్, అంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ ద క్యూర్. మీరు తెలుసుకుని మీ పిల్లలకి అప్గ్రేడ్ చేయొచ్చు. ఆ విధంగా ఆ ఉద్దేశంతో పెట్టాము. ఎప్పుడైతే మీరందరూ ఎడ్యుకేట్, మా ఆర్బిటర్లో కూడా సగం మంది టైటిల్స్ ఉన్నాయి, ఏం లేదు అక్కడ, గుజ్జు లేదు. మోర్ దెన్ 50% ఆఫ్ ద ఆర్బిటర్స్ ఆ స్కోర్ వేయడానికి తప్ప ఒక డెసిషన్ చెప్పడానికి లేదు. వాళ్ళందరినీ కూడా ఉద్దేశించి మేము ఈ ప్రోగ్రామ్ పెట్టాము. ఉన్న వాస్తవాలు చెప్పాలి మీకు. సో దే ఆర్ గెటింగ్ ద టైటిల్స్ బట్ దే డోంట్ హ్యావ్ ద నాలెడ్జ్. ఒక ఇష్యూ వచ్చిందంటే చీఫ్ ఆర్బిటర్ని పిలుస్తారు కానీ అక్కడ జడ్జిమెంట్ ఇవ్వలేని స్థితిలో ఉన్నారు. వీళ్ళందరినీ అప్గ్రేడ్, సైలెన్స్ ప్లీజ్, వీళ్ళందరినీ అప్గ్రేడ్ చేయడానికి మేము ఆర్బిటర్ని సెమినార్ని పెట్టాము. మీరందరూ కూడా జాయిన్ అవ్వండి, మీరు నేర్చుకుని మీ పిల్లలకి చెప్పండి. అండ్ దేర్ ఇస్ వెరీ ఫెయిర్ ప్లే రెగ్యులేషన్స్. పిల్లడు వస్తాడు, చూస్తాం. ఐ హ్యావ్ కమ్ అక్రాస్ ఇన్సిడెంట్ ఇన్ ద లా, ద్వారకా తిరుమల. పిల్లడు బయటికి అని వెళ్ళాడు, వాష్రూమ్కి అని వెళ్ళాడు. వాళ్ళ అమ్మ నాయన దగ్గరికి పోలేడు. ఇంకొక ఆయన ఫోటో తీశాడు, వాళ్ళ అమ్మాయి నాయన దగ్గర మాట్లాడ్డాడు. వచ్చిన తర్వాత ఒక 20 నిమిషాలు అయిపోయిన తర్వాత, రౌండ్ అయిపోయిన తర్వాత, ఇందాక రౌండ్లో వీడెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడి వాళ్ళ అమ్మ నాన్న చేపించారు. అంటే ట్రాఫిక్ రూల్స్ కంటే ట్రాఫిక్ సెన్స్ ముఖ్యం. 5 ఏళ్ళ పిల్లాడు వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళబెట్టాడు, కూర్చొని మూవ్ వేయడమే రాదు. ఒకటో పాయింట్. రెండో పాయింట్, ఇటువంటి పేరెంట్స్ కూడా ఉన్నారు. ఇవన్నీ విజ్ఞప్తితో కూడుకున్న రూల్ ప్రకారం వెళ్ళకూడదు. ఆ పిల్లల్ని జడ్జిమెంట్ ఏం చేయమంటారు? పాయింట్ ఇమ్మంటారా? 5 ఏళ్ళ పిల్లవాడికి, సంవత్సరానికి ఇమ్మంటారా? ఆడమని చెప్పమంటారా? అక్కడికి ఎలా ఇచ్చాము? ఓకే, నువ్వు కరెక్ట్ అయినప్పటికీ కూడా నువ్వు 10 నిమిషాల లోపల చెప్పలేదు కాబట్టి నువ్వు గో అవుట్ అని చెప్పావు. అంటే మాకు ఒక విజన్ ఉంటుంది, ఆర్బిటర్ జడ్జిమెంట్ అనేది కరెక్ట్గా చేయగలగాలి. ఎంత టైం లోపల చేయాలి, ఏ విధంగా క్లాక్ ప్రెస్ చేయాలి, ఎప్పుడు ఆర్బిటర్ని అడగాలి, రకరకాల విధి విధానాలన్నీ కూడా మీకు అప్గ్రేడ్ చేయడానికి ట్రై చేస్తాము. ఉన్న దాంట్లో కొంతంలో మీరు ప్రొఫెషనల్ పేరెంట్స్ జాయిన్ అవ్వండి, మీ పిల్లలకి చెప్పండి, పెద్దవాళ్ళతో మీరు చెప్పండి. సో ఇవన్నీ ముగిస్తూ భవిష్యత్తులో ఐ రిక్వెస్ట్ నీలిమా ఈజ్ కమింగ్ టు ద అసోసియేషన్. ఐఎమ్ హోపింగ్ విత్ ఆల్ ది వెల్ విషర్స్ సమక్షంలో నెక్స్ట్ ఇయర్ ఎప్పుడో, నెక్స్ట్ మంత్ ఎప్పుడో కూడా ఐ రిక్వెస్ట్ మేడం గారు, ఉమామహేశ్వరరావు గారు, యూఆర్ ద ట్రెజరర్ ఆఫ్ విశాఖ అసోసియేషన్. మేడం గారిని తీసుకోండి ప్రైమ్ పోస్ట్లోకి. మై సజెషన్, ఇట్స్ ఆల్ అప్ టు యూ. నా కోర్స్ ఏం లేదు, డైనమిక్. అండ్ టేక్ దిస్ జెంటిల్మెన్, అబ్బాయి నాగేంద్రని కూడా అసోసియేషన్లో తీసుకోండి. మా ఆర్గనైజేషన్ తరఫున చిన్న లోటుపాట్లు ఉన్నా సరే పెద్ద మనసుతో మన్నించినందుకు మీకందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఎండలో మనం మాడిపోయి ఉన్నారు, ఇంట్లో ఏసీలో ఉండేవాళ్ళు ఇక్కడ పిల్లల కోసం ఇంత కష్టపడే మీ సదదా శాస్త్రదా వందనాలు చెప్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. Thank you, sir. His journey is not an easy thing. ఆయన చైల్డ్హుడ్ నుంచి ఆయన చెస్ సంబంధించిన జర్నీలో ప్రతి ఒక్క